హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలోనే చాలామందికి తెలియని ఒక టూరిస్ట్ ప్లేస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది చాలా అందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి అది ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా నేను కురుపం నుంచి బయలుదేరి మూలిగూడ జంక్షన్కి చేరుకొని స్ట్రైట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. మాలతమ్మ గుడి రాగానే బండి ఆపి తల్లి ఆశీర్వాదం తీసుకుని నా యొక్క జర్నీ దిగ్విజయంగా జరగాలని కోరుకున్నాను. అక్కడి నుంచి స్ట్రైట్గా డ్రైవ్ చేసుకుంటూ వీర్పూడి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా నా ప్రయాణాన్ని కొనసాగించాను. మలుపులతో కూడిన సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ రావాలి. దారిలో నా స్నేహితుడు ఒకడు కలిసి జర్నీకి నాతో పాటు జాయిన్ అయ్యాడు. దేరువాడ గ్రామానికి చేరుకొని కొంత దూరం ప్రయాణించాక చూస్తున్నారు కదా, ఈ రోడ్డు సిగ్నల్ బోర్డు కనిపించగానే స్ట్రైట్గా వెళ్ళిపోకుండా కుడివైపుకి తిరిగి జర్నీ చేయాలి. కొంచెం అప్రోడ్ ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, చల్లని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కుష గ్రామానికి చేరుకున్నాం. మధ్య నుంచి వెళ్ళి చింత చెట్టు క్రింద మా బైక్ని పార్క్ చేసాం. ఇది పార్క్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రదేశం. ఇక్కడకు చేరుకోవాలంటే మనం గుమలక్ష్మీపురం నుంచి 30 కిలోమీటర్లు, కురుపం నుంచి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి కొంతవరకు వాకింగ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. నడుచుకుంటూ కొంత దూరం ప్రయాణించాక దారి పొడవున పోడు వ్యవసాయం ద్వారా రాగులు పండించడం మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ప్రతి ఏటా పండిస్తారు. ఇలా కొంత దూరం నడిచాక క్రిందకి దిగాల్సి ఉంటుంది. వాటర్ ఫాల్కి వెళ్ళే స్టార్టింగ్లో ఈ వ్యూ కనిపిస్తుంది. చూడడానికి భలేగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సూర్యుడు కిరణాల వల్ల కొంచెం వ్యూ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపించట్లేదు, లేదంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. చూడండి, ఇక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ మనకు ఈశ్వర శివలింగం అనేది కనిపిస్తుంది కదా. సో ఇది మీకు ఇంకా చూపిస్తాను, బాగుంటుంది. దిగగానే మనకు పరమశివుడు సగం లింగాకారంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజలు కూడా దర్శించుకుని పూజలు చేస్తుంటారు. మనం కూడా ఆశీర్వాదం తీసుకుని క్రిందకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్రిందకి దిగడానికి చూస్తున్నారు కదా, చాలా సౌకర్యవంతంగా మెట్ల రూపంలో ఈరోజే చేశారనుకుంటాను. చాలా బాగుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. వింటున్నారు కదా, ఆ సౌండ్ వైబ్ మామూలుగా ఉండదు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ట్రావెలింగ్లో ఇది ఒక బెస్ట్ మూమెంట్. ఇక్కడికి ఇది చూడడం మిస్ అయ్యారంటే మీ లైఫ్లో ఇంకా ఏదో కోల్పోయినట్టు మిస్ అవుతారు. ఎందుకంటే అంత హైలైట్గా ఉంటుంది. ఇందులో ఉండే గ్రీనరీ, నేచర్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా వ్యూ అనేది, ఆ సౌండ్ కూడా చూస్తున్నారు కదా, మిమ్మల్ని ఇంకా అత్యంతం ఆకట్టుకుంటుంది. ఇంకా మీకు చూపిస్తాను, పైకి ఉంది. ఓకే, ఇది గో వాటర్ ఫాల్కి వచ్చేసాం. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఫొటోస్, వీడియోస్, రీల్స్ మొదలైనవన్నీ తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ ఫాల్లోని సెకండ్ పార్ట్ అని చూపిస్తా, చూసుకోండి, బాగుంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ చాలా బాగుంది నిజంగా. అక్కడ కూడా వెళ్దాం మనం. ఇంకా పైనుంచి చూసేసరికి ఇలా కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు. మీకు చూపిస్తా లొకేషన్ మొత్తం. ఒక అద్భుతమైన శిల్పకళ వంటిది ఇందులో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మామూలుగా ఉండదు. చూస్తారంటే మీ మైండ్ అంతే, ఇంకా ఇక నుంచి వెళ్ళారు, ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ చాలా గ్రీనరీగా ఉండి ఎంత అందంగా బాగుందో కదా. ఇక్కడ అనేది కొంచెం వే అనేది లేదు, కొంచెం రాయిలు ఉన్నాయి. సో ఈ రాయిల్ని దాటుకుంటూ కొంచెం మెల్లిగా అడుగులు వేస్తూ ఇలా కిందకి దిగే ప్రయత్నం చేద్దాం. ఇలా వెళ్దాం. ఇదిగో రెండో ప్రదేశానికి దాదాపు చేరుకున్నాం. సుమారు 10 అడుగులు అనుకుంటా ఎత్తు నుంచి నీరు జాలువారుతుంది. ఇంకా క్రిందకి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే నాచుతో చాలా జారుడుగా తయారైంది, చాలా ప్రమాదం. ఇక ఇక్కడి నుంచి క్రిందకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా
జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే అంటే ఇక్కడ కొంచెం ప్లేస్ లేదు, కొంచెం నెమ్మదిగా దిగుదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇలా వెళ్తుండాలి కొంచెం. ఇదిగో థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి 4వ ప్రదేశానికి కుడివైపు నుంచి కొంచెం క్రిందకి వెళ్ళాలి. వే అనేది రాయిపై నుంచి నడిచి వెళ్ళాలి. వింటున్నారుగా ఆ సౌండ్ వైబ్ చాలా ఎక్సైటింగ్గా ఇంప్రెస్ చేస్తుందో కదా. చూస్తున్నారు కదా, ఈ మొక్క కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదూ. నాకు చూడగానే భైరవ ద్వీపం మూవీలోని జలవృక్షం గుర్తొచ్చింది. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో వచ్చేసాం 4th ప్లేస్కి. చూడడానికి బాహుబలి మూవీ అంత రేంజ్ కాకపోయినా అలా అనిపిస్తుంది నాకు. చూస్తున్నారు కదా, ఆ సౌండ్, ఆ వ్యూ చాలా అద్భుతంగా మైమర్చిపోయేలా ఉంది కదా. అన్నట్లు 2022 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ మేడం ఏ సూర్యకుమారి గారు వచ్చి విజిట్ చేసి డెవలప్మెంట్ చేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఇటీవల ప్రస్తుత కలెక్టర్ సార్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది. డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ అదే జరిగితే నాకు తెలిసి సీతంపేటలోని మెట్టుగూడ అండ్ తాడికొండలోని మొగనాలి వాటర్ఫాల్ కన్నా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా పర్యాటకులను ఆకట్టుకుంటుందని నా అభిప్రాయం.